సో ఆల్ ద రెడ్ కార్డ్స్ రైట్ అండ్ ఆల్ ద డిఫరెంట్ కార్డ్స్ రైట్. ఎట్లా చేసినావు బ్రో? ఇట్లా ఇట్లా పడిపోయింది కదా. ఇట్ జస్ట్ ప్రాక్టీస్ థింగ్. ఓకే, డూ వన్ థింగ్ బ్రో, జస్ట్ పిక్ ఏ కార్డ్, ఏదైనా కార్డ్ తీసుకోవా. ఐ హావ్ టు షో ఫర్ యు. చూపెట్టాలి. నాకు చూపించండి, అప్పుడు మ్యాజిక్ ఏముంటుంది. ఓకే, మీరు చూడండి ఒకసారి కెమెరాకి, మీ ఫ్రెండ్స్ అందరూ చూపించండి ఒకసారి. సో ఓకేనా, హ్యాపీ తిరిగారు నేను. ఓకే, సో ఓకే కార్డ్ని ఇక్కడ ప్లేస్ చేశారు, దీనిపైన ప్లేస్ ఇట్ బ్యాక్. ఓకే, దీనిపైన కార్డ్స్ పెట్టేస్తున్నాను రెస్ట్. ఓకేనా. సో దగ్గర ఒక లైటర్ ఉంది, ఒకసారి నేను లైట్ చేయరా. ఓకే, ఇప్పుడు నేను చిన్నది దీంట్లో బంద్ చేశాను అనుకోండి, స్టాప్ డౌన్. మా దగ్గర ఏ కార్డ్స్ అని చూడేస్తారా, అన్ని రెడ్ కలర్లో ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ రెడ్ కలర్లో ఉంది. ఓకే, బట్ ఇక్కడ మన దగ్గర ఒక కార్డ్ బ్లూ కలర్లోకి మారిపోయింది. ఓకే, ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఏం కార్డ్ చూసారు ఒకసారి చెప్పండి గట్టిగా. బ్లాక్ ఏ, ద ఏస్ ఆఫ్ క్లబ్స్. ఓకేనా. సో ఇది బ్లూ కలర్ మన ఏస్ ఆఫ్ క్లబ్స్. నేను ఇంకోసారి చేస్తున్నాను మీకోసం, ఇదే ట్రిక్ని మళ్ళీ పర్ఫామ్ చేస్తున్నాను. ఓకేనా, నేను కార్డ్స్లో అంటుంటాను. మీరు ఎక్కడ స్టాప్ చెప్పండి, స్టాప్ ఇక్కడ. ఓకే, కార్డ్ చూసుకోండి, సెకండ్ కార్డ్ ఇది. ఓకేనా, కార్డ్ ప్యాటర్న్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, దీని ప్లేస్ ఇస్తాను ఇక్కడ. మళ్ళీ ఇంకోసారి లైట్ చేస్తారా. సో మళ్ళీ ఇంకోసారి మనం బంద్ చేయగానే స్టాప్ ఇట్. మన దగ్గర రెడ్ కార్డ్స్ ఉన్న కార్డ్స్ అన్ని కార్డ్ ఇందులో మళ్ళీ బ్లూ కలర్ మారిపోయింది. సో యాక్చువల్లీ అక్కడ సారీ బ్రదర్, అంటే యాక్చువల్ మ్యాజిక్ ఒకసారి అవుతుంది అనమాట. కార్డ్ బ్లూ కలర్ ఒకసారి మారుతుంది. ఓకే, సో అక్కడ ఒక బ్లూ కార్డ్ ఒకటి ఆల్రెడీ ఉంది. మీరు సెకండ్ టైం ఏ కార్డ్ చూసారు? 4 బ్లాక్ ఏ, సేమ్ అదే ప్యాటర్న్. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, అది బ్లూ కార్డ్. ఏం కార్డు? 4 చేంజ్ అయిపోయినాయి. ఎలా బ్రో? దట్స్ కాల్డ్ మ్యాజిక్. ఓకే, నైస్ 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 నైస్. సో అది బ్రో మ్యాటర్. ట్రిక్ ఎట్లా అది చెప్పొచ్చు, కాకపోతే దానికోసం నేను మిమ్మల్ని చంపాల్సి వస్తుంది. మేషన్స్ హైడ్ దర్ సీక్రెట్స్ రైట్. సో హౌ ఐ స్టార్టెడ్ మ్యాజిక్ ఈజ్, సో వన్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ నేను ఎలా మ్యాజిక్ స్టార్ట్ చేశాను, నా కెరీర్ ఎలా స్టార్ట్ అయిందని చెప్పి. సో దీనికోసం ఏం కావాలంటే యాక్చువల్గా మనకు 3 కార్డులు కావాలా. 3 కార్డ్స్. ఓకే, ఓకే, దీస్ ఆర్ మై 3 కార్డ్స్. సో ఒక జోకర్, 2 డిఫరెంట్ కార్డ్స్. ఓకే, నేను చూపిస్తాను ఏం కార్డ్స్ అని. ఓకేనా, నేను ఈ జోకర్ని ఈ 2 కార్డ్స్ మధ్యలో పెడుతున్నాను. ఓకేనా, ఓకే, కరెక్ట్లీ. ఒకసారి జస్ట్ ట్యాప్ చేయగానే ఆ కార్డ్ టాప్కి వచ్చేసింది. చూద్దాం, కార్డ్ తీసుకున్నాను, ఈ 2 కార్డ్స్ మధ్యలో పెట్టానా. ఒకసారి మళ్ళీ ట్యాప్ చేశానా, టాప్ కార్డ్ చూడు, తీసుకో. జోకర్. ఇది చాలా సింపుల్ బ్రో, ఇదేం కదా కంప్లీట్ కాదు. జస్ట్ ఏం చేయాలంటే బాటమ్ కార్డ్ ఒక జోకర్ పెట్టుకోవాలా, కింద కార్డ్ ఒక జోకర్ పెట్టుకోవాలా, దాని తర్వాత మనము పై కార్డ్ ఒక జోకర్ పెట్టుకోవాలా, దాని తర్వాత మిడిల్లో ఒక కార్డు జోకర్ పెట్టుకోవాలా. మొత్తం జోకర్స్ ఉన్నాయి కదా అంటే. సో అంటే దీనిలో మ్యాజిక్ లేదనుకుంటున్నారు కదా. మ్యాజిక్ ఎప్పుడైతే అంటే ఈ 2 కార్డులు వేరే అయినప్పుడు అయితే ఏదైనా ఒక కార్డ్ పిక్ చేసుకోవా. ఓకే, నాకు చూపించద్దు, నువ్వు చూడు ఒకసారి మన కెమెరా ఆడియన్స్ కూడా చూపివా. ఓకే, జాగ్రత్త. ఓకేనా. ఓకే, నేను కార్డ్స్ని ఇలా వదులుతుంటాను, ఎక్కడైనా స్టాప్ అని అక్కడ ఆపుతాను కార్డ్ని. ఓకేనా, నీ ఫ్రీ చాయిస్, ఎక్కడైనా జస్ట్ స్టాప్ అను, ఇక్కడ కార్డ్ దీనిపైన పెట్టేవా. సో యాక్చువల్గా ఏంటంటే నా దగ్గర ఈ కార్డ్ బాటమ్ కార్డ్ వచ్చి 4 ఆఫ్ స్పేడ్, ఈ బాటమ్ కార్డ్ 4 ఆఫ్ స్పేడ్, ఈ బాటమ్ కార్డ్ 5 ఆఫ్ స్పేడ్. ఓకేనా, నేను అంటే ఈ కార్డ్స్ని ఫ్యాన్ చేసి నీ కార్డ్ ఈ కార్డ్స్ మధ్యలో పెడుతున్నాను. ఓకే, అండ్ ఈ కార్డ్స్ మధ్యలో పెడుతున్నాను. హ్యాపీ. సో కార్డ్ ఎక్కడ లాస్ట్ అయిపోయింది కదా. సో మీరు చూసిన కార్డ్ గుర్తుందా మీకు, ప్యాటర్న్ డిజైన్ అన్ని. ఓకే, దాన్ని ఒక పిక్చర్లా గుర్తు చేసుకోండి. ఓకేనా, నా దగ్గర ఒక కార్డ్ ఉంది, జాక్ ఆఫ్ స్పేడ్. ఇది మీ కార్డు కాదా? ఓకే, నేను అంటే ఈ కార్డ్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇది నా ఫ్రెండ్ యాక్చువల్గా, ఈ జాక్ ఆఫ్ స్పేడ్ ఇక్కడ ప్లేస్ ఉంది. దీనిపై మీ హ్యాండ్ క్లోజ్ చేయరా. మీరు చూసిన కార్డ్ని మైండ్లో రిపీట్ చేస్తున్నాను. ఓకేనా, లేదు కళ్ళు ఓపెన్ చేయండి. నా దగ్గర నేను అంటే జస్ట్ ఒక ట్యాప్ ఇస్తాను అన్నమాట. ఇట్లా ఇక్కడున్న నా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చేసాడు. ఓకే, నమ్మరా? చూడండి కావాలంటే నా దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ ఫేసింగ్ డౌన్వర్డ్స్, కానీ నా ఫ్రెండ్ జాక్ ఆఫ్ స్పేడ్ ఫేసింగ్ అప్ ఉంది. సో జాక్ ఆఫ్ స్పేడ్ ఇక్కడ ఉంది, మరి మీ చేతి కింద ఏముంది? చూడండి ఒకసారి. యువర్ సెలెక్టెడ్ కార్డ్ రైట్. కూల్ మ్యాన్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. నైస్ 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 నైస్. అంటే ఎట్లా చూసుకున్నావు అది? ఐ డోంట్ నో. మ్యాజిక్ ఇస్ ఎ ట్రిక్. బేసిక్గా మ్యాజిక్లా ఐ జస్ట్ వాంట్ టు నో దేర్ ఇస్ నో అబ్రకదబ్రా, దేర్ ఇస్ నో నథింగ్ కదా. నథింగ్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మీకు, సో మ్యాజిక్ అనేది ఒక ఫ్రిక్షన్ లాంటిది అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఫ్రిక్షన్ స్టోరీస్ ఉంటాయి కదా. లైక్ చాలామంది మ్యాజిక్ అంటే చీటింగ్, చీట్ చేస్తున్నాడు అంటారు. యాక్చువల్లీ అది కాదన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు బాహుబలి మూవీ ఉంది, సో ఇట్ ఫ్రిక్షన్ క్యారెక్టర్ అది. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఇదంతా ఫ్రిక్షన్. బట్ మనం మూవీకి వెళ్తాం, చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, అయిపోయింది కథం. సేమ్ మ్యాజిక్ కూడా మీరు జస్ట్ ఎంజాయ్ చేయండి, మర్చిపోండి అంతే.